హాయ్ అండి. హోటల్ స్టైల్ పూరీ కర్రీని సింగిల్ పాట్లో తయారు చేసి చూపిస్తానండి. పిల్లలు కూడా చేసుకోగలిగినంత ఈజీగా ఉంటుంది. తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఎండుమిరపకాయలు తాలింపు గింజలు వేసేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక 3 నుంచి 4 ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. పూరీ కర్రీకి ఉల్లిపాయలు ఎక్కువగా ఉండాలి, దానివల్లే రుచి అనేది వస్తుంది. ఉల్లిపాయలు కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోండి. ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. కాస్త ముక్క మెత్తబడితే చాలు, క్రిస్పీగా ఉన్నది మెత్తగా అయితే చాలు. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు తినే స్పైసీనెస్ని బట్టి పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. నేనైతే ఒక 10 నుంచి 12 వరకు వేసుకున్నాను. పచ్చిమిర్చి చీలికలు వేసుకున్న తర్వాత 2 పొటాటోస్ని పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోండి. మీకు ఇంకా పొటాటో తక్కువ కావాలి అంటే ఒకటే యూస్ చేసుకోవచ్చు. తర్వాత పావు టీ స్పూన్ కంటే తక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత తగినంత ఉప్పును వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని తగినంత వాటర్ వేసుకొని మరొకసారి కలుపుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని 2 స్పూన్ల శనగపిండిని వాటర్ వేసేసి ఉండలు లేకుండా కలుపుకొని ఆ లిక్విడ్ని మనం కుక్కర్లోకి వేసేసుకొని కలుపుకోవాలి. వాటర్ అనేది కన్సిస్టెన్సీని బట్టి మీరు చూసుకొని వేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి, కొంచెం ధనియాల పొడిని వేసేసుకొని మరొకసారి కలిపేసుకున్నాము అంటే శనగపిండి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. వాటర్ కూడా చూసుకొని వేసుకోవాలి. ఫైనల్గా ఇంకా దింపేస్తాము అనే ముందు కొత్తిమీరని చల్లేసుకున్నాము అని అంటే ఎంతో రుచికరంగా హోటల్ స్టైల్ పూరీ కర్రీ తయారైపోతుంది. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే ఈలోపు పూరీ కూడా తయారైపోతే హాట్గా సర్వ్ చేసుకోవచ్చు. తిన్న ఎవరైనా కానీ సూపర్గా ఉంది, అచ్చం హోటల్ స్టైల్లో లాగా ఉంది అంటారు. మీరు ఎలా చేసుకుంటారో పూరీ కర్రీని అనేది కూడా ఒకసారి తప్పకుండా కమెంట్ చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, టైం సేవింగ్ కూడా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.